ఓకే అండి సార్. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు భూమి. సారీ చెప్తున్నాడు కదా, ఇంత బెట్టు చేస్తున్నావేంటి భూమి? అందరూ చూస్తున్నారు సార్. ఇట్టాగే మీరు నా చెయ్యి ఎట్టా అట్టుకున్నారో ఆ రోజు సుబ్బు కూడా మీ సెల్ల చెయ్యి అట్టుకున్నారు. పొరపాటున అట్టుకున్నా మీరంతా కలిసి సుబ్బుని కొట్టారు. మీరు కూడా అదే తప్పు చేస్తే మాం ఎట్టా అర్థం చేసుకోవాలా సార్? మే పోదాంపా, మాట రొగ్గేసినారు కదా, ఎవరి దారిన అలాని పోనీయండి. విరాట్ సార్, మీకు మాకు మధ్య సరిగా స్నేహమే లేదు. ఇంకా క్షమాపణలు మీరనే సారీలు దేనికి చెప్పండి? అసలు మీరు మా ఎంట ఎందుకు పడుతున్నారో చెప్పండి ముందు. ఏ నాటకాలు ఆడుతున్నావే నట శిరోమణి? విరాట్ సార్ నీ వెంట ఎందుకు పడుతున్నారో ఏమీ తెలియని దానిలా భలే అడిగావు. వెరీ గుడ్, పైకొస్తావు. ఈ స్టేజ్ షో పూర్తయ్యాక టీవీల్లోనో సినిమాల్లోనో యాక్ట్ చేయి, ఫ్యూచర్ బాగుంటుంది. అసలు నీకేం కావాలో చెప్పు ముందు. విరాట్ని అడిగే ప్రశ్నకి నీకు సమాధానం ఏంటో నేను చెప్పనా? చెప్పనా? నోరు తెరుతావేటే, చెప్పు చూద్దాం. చూద్దాం కాదు కొండమ్మా, విందాం అనాలి. భూలక్ష్మి ఉరఫ్ భూమి అనే నేను అందంగా ఉన్నందుకు విరాట్ అనే లెక్చరర్ని పడగొట్టాను. పాడేరులో పడేసిన నేను ఆయన గారిని వెతుక్కుంటూ మళ్ళీ కాలేజ్లో చేరి అతని చెల్లెలతో ఫ్రెండ్షిప్ చేసి ఎలాగైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చూస్తున్నాను. అంతేనా? నందిక, పిచ్చి దానిలా మాట్లాడుకో. భూమి మనసులో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం లేవు. ఎందుకు లేవు సార్? ఉన్నా అణగదొక్కుంటుంది. ఎందుకంటే నాకు మీకు మ్యాచ్ ఫిక్స్ అయిందని తెలిసాక కనీసం సెకండ్ సెటప్ గానైనా సెటిల్ అవ్వాలని అనుకుంటుంది. షట్ అప్. నువ్వేమన్నావో దానికి అర్థం కాలేదనుకుంటానే అండి. ఈ సెకండ్ సెటప్ అంటే ఏంటో మీ ప్రియ శిష్యురాలకి చెప్పండి సార్. అంటే ఏటో మాకు చెప్పండి మాటారు. అంటే ఉంపుడు గత్తె. ఇంకో పాలట్ట కొత్తే నాలుక సీరెత్త చెప్తున్నా. నేను అనకపోయినా నీ జాతకం అయితే మారదు. తండ్రి ఎవరో తెలియని నిన్ను ఏయ్! పూర్తిగా చెప్పనివ్వు భూమి. కోపం వస్తుందా? నా కాబోయే భర్త నువ్వెంట తిప్పుకుంటుంటే నాకెలా ఉంటుంది చెప్పు? మనకింకా పెళ్లి కాలేదు, అవుతుందని చెప్పలేం. ఇప్పుడు చెప్పండి సార్. ఈ వారంలో ఎంగేజ్మెంట్, ఈ నెలలో పెళ్లి. ఇది చెప్పడానికి మొహమాటం ఎందుకు? నన్ను కొట్టాలని ఎత్తిన చేత్తోనే భూమి మన మీద అక్షంతలేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.